మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సజయతి సింధురవదనో దేవో యత్పాద పంకజ స్మరణం వాసరమణిరివ తమసాం రాశేర్నాశయతి విఘ్నానాం. వాగీషాద్యాస్ మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యు తన్నమామి గజాననం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఋష్యశృంగపురాధీశం తుంగాతీరనివాసినం భక్తామోదప్రదం వందే విద్యాతీర్థమహం గురుం. భారతీ తీర్థరూపేణ భారతీ సమవిద్యయా భక్తానాం జ్ఞానదాతారం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీ. శ్రీ జగద్గురు శృంగేరి శంకర భగవత్పాదుకాభ్యాం నమో నమః. ఇప్పుడు సూర్యుడు ఏ విధంగా అంధకారాలను తొలగిస్తాడో, జగత్తుకు ప్రకాశం ఎలా ఇస్తారో, ఆ సూర్య భగవాను యొక్క తేజస్సు కాలం మీద ఎలా పడుతుందో, ఎవరి స్మరణ చేత సర్వ విఘ్నాలు తొలగిపోతాయో, మరి అటువంటి భగవంతుడికి నమస్కారం చేస్తూ గణపతి స్మరణతోని మనం నూతన సంవత్సర పంచాంగ శ్రవణం పొందాం. అయితే సర్వకార్యాలని సిద్ధించేటువంటి గణపతికి, సర్వగ్రహాలకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ, ఆ కాలపురుషుడికి నమస్కారం చేస్తూ మనం ముందుకు వెళదాం. అంటే ప్రతి వాళ్ళు కూడా నూతన సంవత్సరారంభంలో వారి ఇంటి ముందు తోరణాన్ని కట్టుకోవాలి, ధ్వజస్థాపన చేసుకోవాలి. ఆ దినంలో మంగళ స్నానాలు, అభ్యంగన స్నానాలు చేసి సకల దేవతలను, బ్రాహ్మణులను, గురువులను పూజించాలి. స్త్రీలు, పిల్లలు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ నూతన వస్త్రాలను ధరించి పంచాంగకర్తను పూజించి నూతన సంవత్సర ఫలితాన్ని వినాలి. అయితే ఇప్పుడు మనకు రాబోయే నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం. అటువంటి క్రోధినామ సంవత్సర పంచాంగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. కాగా ప్రతినిత్యం ఈ పంచాంగ శ్రవణం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సర్వ పాపాలు నశిస్తాయి. ధనధాన్యాలు, ఆయుర్ యశములు వర్ధిల్లుతాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆదిత్యాది సర్వగ్రహాలు వాళ్ళకు అనుకూలంగా నడుస్తాయి, వాళ్ళకు శత్రుదరణం చేస్తాయి. అయితే చైత్ర శుక్ల ప్రతిపద ఉగాది దినమున సంవత్సర ఫలితాంశాలు ఎవరైతే వింటారో వాళ్ళు దుఃఖాన్ని, రోగాన్ని, దరిద్రాన్ని పోగొట్టుకుంటారు, ఆనందాన్ని పొందుతారు, ధనధాన్యాలని కూడా సంపాదించుకుంటారు. అయితే రాజు ఇచ్చేటువంటి ఫలాన్ని వింటే, అంటే ఇప్పుడు మనం క్రోధనామ సంవత్సరానికి రాజు ఎవరు, మంత్రి ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం మనం. అయితే ఇందులో రాజు ఇచ్చేటువంటి ఫలం వింటే రాజవైభవం కలుగుతుందట. మంత్రి ఫలం ఏమిటి? కుశలత కలుగుతుందట. ధాన్యాధిపతి ఫలం ధనప్రాప్తినిస్తాడు. మేఘాధిపతి ఫలం మధురమైనటువంటి వాక్కునిస్తాడు. రసాధిపతి ఫలం ధర్మప్రీతినిస్తాడు. ధాన్యాధిపతి ఫలం దీర్ఘాయుష్యాన్ని ఇస్తాడు. సస్యాధిపతి ఫలం యశస్సును, మంచి కీర్తిని. ఈ విధంగా ఈ సంవత్సరానికి, క్రోధనామ సంవత్సరానికి ఏ ఏ నాయకులైతే ఏ ఏ శాఖలకు కేటాయించబడ్డారో వాళ్ళంతా కూడా శుభఫలితాన్ని సంవత్సర పర్యంతం కలిగిస్తారన్నమాట. అయితే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకు ఎటువంటి సంపత్తినిస్తున్నారు వాళ్ళు అంటే, ఆరోగ్యం సబితాతనోతు భవతామి ఇంద్రియశో నిర్మలం భూతిం భూమిసుతః సుధాంశుతనయ ప్రజ్ఞాంగురుర్గౌరవం కావ్య కోమల వాగ్విలాసముదలం మందో ముదం సర్వదా రాహుర్బాహుబలం విరోధశమనం కేతుర్ కులస్యోన్నతిం అని. ఈ విధంగా సూర్యుడు మంచిగా ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, చంద్రుడు మంచిగా ఉంటే మంచి కీర్తిని ఇస్తాడు, కుజుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, బుధుడు మంచి బుద్ధిని ఇస్తాడు, గురువు గౌరవాన్ని కలిగింపజేస్తాడు, శుక్రుడు మంచి మధురమైనటువంటి వాక్కును కలిగింపజేస్తాడు, శని ఆనందాన్ని ఇస్తాడు, రాహు బాహుబలాన్ని ఇస్తాడు, కేతువు
కులవృద్ధిని ఇస్తాడు. ఇటువంటి ఫలితాల్ని నవగ్రహాలు మనకు కలిగిస్తాయన్నమాట. కనుక ప్రతిదినం పంచాంగంలో ఉన్నటువంటి తిథిని, వారమును, నక్షత్రమును, యోగమును, కరణమును మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని జ్ఞాపకం పెట్టుకొని సంకల్పం చేసేటప్పుడు, అంటే ఏ పూజ చేస్తామో, మనం దేవుని పూజ చేస్తామో లేదా సంధ్యావందనం చేస్తామో, క్రియాకలాపాలు ఏవైనా మనం భగవంతుని విషయంలో ఏవైనా చేస్తామో అటువంటప్పుడు చేయాలి. మరి రోజు కూడా తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల్ని మనం గుర్తుపెట్టుకొని వాటి స్మరణ చేస్తుండాలి. ఈ విధంగా మరి చేస్తే ఏం ప్రయోజనం అయ్యా అంటే, తిథి వలన సంపత్తు వస్తుంది, వారం వలన దీర్ఘమైనటువంటి ఆయుష్యం పెరుగుతుంది, నక్షత్రం వలన పాపం పోతుంది, యోగం వలన వియోగాలు పోతాయి, కరణం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఇటువంటి సర్వాభీష్టాలు నెరవేరుతాయన్నమాట. కాబట్టి ఈ విధంగా తిథివారు నక్షత్ర యోగ కరణాలని మనం తెలుసుకుంటే ఇటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకు తెలుస్తున్నాయి.